హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పూజిత క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ నా మిషన్ గురించి అయితే చేస్తున్నాను. ఎవరైనా మిషన్ గురించి కామెంట్ చేస్తే చెప్దాం అనుకున్నాను. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట ఈ మిషన్ గురించి వీడియో చేయమని. ఈ మిషన్ని నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. కూకట్పల్లిలోని బాలానగర్లో తీసుకున్నాను. నాకు 17,500 అయితే కాస్ట్ పడింది. మనం ఇంకా తక్కువలో కావాలంటే ఉషా, సింగర్, వండర్ స్టిచ్ అయితే వస్తాయి. అవి 14,000 15,000కి అయితే వస్తాయి అన్నమాట. కాకపోతే వాటిలో ఎక్కువ స్టిచ్చెస్ రావు. నా మెషిన్ వచ్చేసి బ్రదర్ GS37 అనమాట. ఇది ఎలక్ట్రిక్ మిషన్, కరెంటు ఉంటేనే వర్క్ చేస్తుంది. ఈ మిషన్ ఓన్లీ హోమ్ పర్పస్కి అయితే సరిపోతుంది. నార్మల్ మెషిన్స్ అయితే లైఫ్ ఉంటుంది, ఇదైనా ఉంటుంది, కాకపోతే బిజినెస్ పర్పస్కి అయితే సరిపోదు. నా మెషిన్లో వచ్చేసి 37 స్టిచ్చెస్ అయితే ఉంటాయి. ఇందులో మనకి 15,000లో కూడా ఉంది, కాకపోతే దీనికి టేబుల్ అనేది రాదు. ఇంకొకటి 14,350లో అయితే ఒకటి ఉంది. వాటి లింక్స్ అయితే నేను ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఒకవేళ ఇంత కాస్ట్ వద్దనుకుంటే ఉషా లేదా సింగర్లో తీసుకోవచ్చు. నేను ఈ మిషన్ తీసుకొని 2 ఇయర్స్ అయితే అవుతుంది. రిపేర్ అయితే రాలేదు. నాకైతే ఈ మిషన్ బెస్ట్ అనిపించింది. నేను మెషిన్ తెచ్చుకున్నాక స్టిచ్చింగ్ నేర్చుకున్నాను యూట్యూబ్లో చూసి. మనకి మెషిన్ అయితే ఇలా ఉంటుంది. మెషిన్ పైన బ్రదర్ అని ఉంటుంది. మనకిచ్చిన స్టిచ్చెస్ ఇవ్వండి 37 ఉంటాయి. ఇందులో వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి బటన్ హోల్ స్టిచ్ అనమాట. సెకండ్ది నార్మల్ స్టిచ్, థర్డ్ వచ్చేసి జిగ్జాగ్ స్టిచ్, ఫోర్త్ స్టిచ్ వచ్చేసి హెమ్మింగ్ స్టిచ్ అనమాట. మిగతావన్నీ ఇంకా మనకి డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్ని ఉపయోగించి మనము కుర్తీస్ మీద లేకపోతే బ్లౌజ్ మీద డిజైన్ చేసుకోవచ్చు. ఏ స్టిచ్ ఏ నెంబర్ అనేది ఇచ్చారు కదా, ఆ నెంబర్ అనేది వీల్ మీద కూడా ఉంటుంది. ఆ నెంబర్ పెట్టుకొని మనం స్టిచ్చెస్ చేసుకోవాలన్నమాట. వీల్ తిప్పుకోవాలి. ఈ వీల్ మీద కూడా 37 స్టిచ్చెస్ ఉంటాయన్నమాట. ఏ స్టిచ్ కావాలో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకొని యారో మార్క్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ బటన్ వచ్చేసి రఫ్ చేసుకోవడానికి అనమాట. అదే టైట్ స్టిచ్ వేస్తాం కదా, అది జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా స్టిచ్ అనేది రఫ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ ఎలా ఎక్కించాలి, బాబిన్ ఎలా ఫిల్ చేయాలనేది మనకి యారో మార్క్స్ వేసి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. దాని ప్రకారంగా మనం దారం ఎక్కించుకోవడమే. ఇంకా టాప్ లోడ్ బాబిన్ అనమాట. మామూలుగా అన్ని మెషిన్స్కి అయితే మెషిన్కి కింద ఉంటుంది బాబిన్ పెట్టుకోవడం. ఈ మిషన్కి అయితే టాప్ అంటే పైన ఉంటుందన్నమాట. బాబిన్ ఎలా ఎక్కించాలనేది కూడా మనకి ఇలా సైడ్లోనే ఉంటుంది. దీని ప్రకారంగా మనము బాబిన్ ఎక్కించేసుకోవడమే. కొత్తగా కొన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. 2-3 సార్లు స్టిచ్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది అనమాట. ఇలా సైడ్కి మనకి థ్రెడ్ కట్టర్ అనేది కూడా ఉంటుంది. ఈ వీల్స్ వచ్చేసి థ్రెడ్ లెంత్ విడ్త్ సెట్ చేసుకునేటివి అనమాట. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి పెడల్ అనమాట. ఇది ప్లగ్. ఈ ప్లగ్ని మనము మిషన్కి ఇక్కడ పెట్టాలి. ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఈ ప్లగ్ని మనం స్విచ్ బోర్డ్కి పెట్టాలి. ఇది వీల్ అనమాట. ఇక్కడ వీల్ తిప్పడం వల్ల మనకి నీడిల్ అనేది పైకి కిందికి మారుతూ ఉంటుంది. మెషిన్తో పాటు ఇవన్నీ ఇచ్చారు. ఇవి ఏమేమి అనేవి అయితే చూద్దాము. ఇది వచ్చేసి బటన్ హోల్ ఫూట్ అనమాట. ఇంకొక ఫూట్ నార్మల్ది, అది మెషిన్కే ఇస్తారు. ఈ ఫూట్ వచ్చేసి బటన్ స్టిచ్ చేసుకోవడానికి, షర్ట్కి బటన్స్ స్టిచ్ చేస్తాం కదా, దానికి ఉపయోగపడుతుంది. అండ్ హోల్ అనేది స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ ఫూట్. సపరేట్గా మనం ఫూట్స్ అనేవి కొనాలంటే చాలా కాస్ట్ పడతాయి, కానీ దీనికి మనకి ఒక 4 or 5 ఫూట్స్ అయితే వాళ్ళే ఇచ్చారనమాట. ఈ ఫూట్ వచ్చేసి పైపింగ్ ఫూట్ అనమాట. థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనం హుక్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ ఫూట్ వచ్చేసి జిగ్జాగ్ ఫూట్ అనమాట. దీనివల్ల మనం శారీ పీకో కానీ డ్రెస్ పీకో కానీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హెమ్మింగ్ ఫూట్ అనమాట. రోజులకి మనం చేతి పని చేస్తాం కదా, అది ఈ ఫూట్ ఉపయోగించి మిషన్ మీదే చేసేసుకోవచ్చు. మన పని అనేది ఈజీగా అవుతుంది. ఇంకొక ఫూట్ నేను అమెజాన్లో తీసుకున్నాను. అది గ్యాదరింగ్ ఫూట్ అనమాట. దీని ద్వారా మనము ఫ్రిల్స్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు, ఎన్ని మీటర్స్ అయినా కానీ. ఇది నాకు 140 ఏమో అలా చేంజ్ పడింది. ఇది ఎలా ఉపయోగించాలనేది అయితే నేను వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. అది డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను. ఇంకా చాలా రకాల ఫూట్స్ అనేవి మనము యూజ్ చేయొచ్చు. ఈ మిషన్కి ఫిట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇంకా మనకి మిషన్కి ఇచ్చిన ఒక నీడిల్తో పాటు 3 నీడిల్స్ అనేవి ఎక్స్ట్రాగా ఇస్తారు. మనకు మిషన్తో పాటు ఆల్రెడీ ఒక నీడిల్, ఒక బాబిన్ అనేది ఇస్తారు. అలాగే ఎక్స్ట్రాగా 3 నీడిల్స్ 3 బాబిన్స్ అయితే ఇచ్చారనమాట.
ఇది వచ్చేసి మనం డబుల్ నీడిల్ యూజ్ చేసినప్పుడు డబుల్ థ్రెడ్స్ పెట్టుకోవాలి, అందుకోసం ఇది ఇచ్చారు. ఇది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి థ్రెడ్ కటర్ అన్నమాట. మనం స్టిచ్ చేసుకున్న వాటిని రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా బాబిన్స్ అన్నమాట, 3 ఇచ్చారు. ఇది వచ్చేసి స్క్రూ అన్నమాట. మనము స్క్రూ అనేది టైట్ లూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీన్ని వచ్చేసి డానియల్ ప్లేట్ అంటారు. మనము ఎంబ్రాయిడరీ డిజైన్స్ వేసుకున్నప్పుడు ఈ ప్లేట్ పెట్టడం వల్ల ఫుట్ పంటిగాట్లు అనేవి కుచ్చుకోకుండా ఉంటాయి. ఇవి వచ్చేసి డబుల్ నీడిల్స్ అన్నమాట. నేను మీషోలో అయితే తీసుకున్నాను, 3 వచ్చాయి. ఈ నీడిల్స్ ఎలా ఉపయోగించాలి, డిజైన్స్ ఎలా వేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీకు నచ్చితే కనుక వీడియో చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెషిన్లో ఫూట్స్ మార్చుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఒక బటన్ మనము ప్రెస్ చేస్తే కనుక ఫూట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.